వెనకట ఏ ఊరికి పోయినా ఇంటికో ఆవు చొప్పున ఉంటుండే. ఇప్పుడు ఆడాడ ఎడ్లు కానొస్తున్నాయి గాని ఆవులైతే కనిపిస్తే ఒట్టు. ఊర్లో పొద్దుగాలని ఆవుల మంద, గొర్రెల మంద, బర్ల మందలు మేపుతానికి అడవుకు కొట్టుకుపోయేది. మళ్ళా మాపటీలు ఇంటికి వచ్చేది. ఇక బర్లున్నోళ్ళ తానికి చెంబులు పట్టుకొని పోయి పాలు తెచ్చుకొని కమ్మగా షాయి వేసుకొని తాగేది. ఇప్పుడు అంతా ప్యాకెట్ పాలేనాయే. అవి సుత ఎంత చక్కదనంగా తయారైతున్నాయో చూస్తూనే ఉన్నాం. గందుకే ఓ తాన ఓ గన్న కత్తర్ నాకు ఇకమతి చేసిండు. ఆవులు మేసేది అడవిలో కాదుల్లో ఫామ్లా. యాదాద్రి జిల్లా జమీలాపేటలో 8 ఎకరాల గోక్షేత్రం పెట్టి 4 ఏళ్ల నుంచి గోవులు పెంచుతుండు గీ అన్న. పేరు జైపాల్ రెడ్డి. సొంతూరు అదే జిల్లా రంగాపురం అయితే ఇడికొచ్చి గీ ఫామ్ పెట్టిండు. అన్ని సుత గుజరాత్ రాష్ట్రంకి వెళ్ళి కొనుకొచ్చిన మేలు జాతియే. మొదలు 65,000 పెట్టి ఒక్కటి కొని అటెన్ కోదానికి కోటి 30 ఆవులు అయినాయి. దూడలిగిన కలిపితే 40 ఉంటాయి. ఇక వీటికి మంచిగా షెడ్ వేసిండు. చాటాగా కడుక్కుంటా గడ్డితో పాటు బలంగల్ల పెసర, బొబ్బెర్లు, మినుములు, వరి తవుడు, గానుగ నుంచి వచ్చిన చెక్కపిండి పెడితే ఒక్కొక్క ఆవు దినం 8 లీటర్ల పాలు ఇస్తుందట. ఒక ఆవు పొద్దున సాయంత్రం కలిపి 8 లీటర్లు ఇస్తుంది. 100 నుంచి 150 లీటర్ల పాలు మన దగ్గర అవుతాయి. లీటర్ పాలు 120 రూపాయలకు అమ్ముతారట. అంటే 30 ఆవులకు ఎంత ఆమ్దాని వస్తుందో లెక్కేసుకోరు. ఇక 100 లీటర్లు వేసుకున్నా కూడా లీటర్ నేను 120 రూపాయలకి ఇస్తున్నాను. నేను అది 20 రూపాయలు ఏదైతుందో డెలివరీ ఖర్చులు వదిలేమని 100 రూపాయలు వేసుకున్నా కూడా ఈ రోజు మనకి రోజుకు 10,000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. పాలే కాదు, నెయ్యి సుత తయారు చేస్తారు. ఇన్నే దినం 50 లీటర్ల పాలు నెయ్యి తయారు చేస్తానికి ఆడకం చేస్తారట. ఇసొంటిది కాదు, మళ్ళా ఏక్ నెంబర్ ఉంటది. 25-30 లీటర్ల పాలని ఇట్లా కట్టెల పొయ్యి మీద గంటన్నర సేపు బగ్గ మసల పెడతారు. అటెనక జరసేపు సల్లార పెట్టి పెరుగు తోడేస్తే తెల్లారి పెరుగు అవుతుంది. 24 గంటలు ఉంచితే జరంత పుల్లగా అవుతుంది. తెల్లార గట్ల ఇట్లా మిషన్ లేసి సిలుకుతే వెన్ను వస్తుంది. మళ్ళా తీసుకుపోయి మరగ పెడితే ఇట్లా బంగారం రంగు వచ్చిందంటే ఏక్ నెంబర్ నెయ్యి అన్నట్టు. కిలో నెయ్యి 3,000కి అమ్ముతారట. ఇట్లింత ఆమ్దాని. ఇక షెడ్డు గోవులను కడిగిన నీళ్లు పోతానికి సుత మంచి గురమే చేసిండు అన్న. ఏడ నిలబడకుంటే ఇట్లో ట్యాంకులకు వస్తున్నాయి. ఆడికెళ్లి సీదా పొలాలకు మలుపుతుండు, ఎరువులు కొట్టే పని లేకుండా. అట్లా ప్రకృతి వ్యవసాయం నడిపిస్తున్నాడు అన్న. గోక్షేత్రానికి వచ్చి గోవులు కావాలంటే సుతిస్తున్నాడు రైతులకు. మరి ఆవు పాలు వేడి చేస్తాయంటారు కాదే. సో ఆవు పాలు అనేటివి ఎప్పుడు వేడి చేయవు. అవి ఆరోగ్యానికి మంచివి. మేము స్వయంగా రోజు తాగుతూ చెప్తున్నాం. ఆవు పాలు తాగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా మాకు ఏ సమస్య రాలేదు. పిల్లలు పుట్టిన తర్వాత బయటకు వచ్చినాక మేము మళ్ళీ ఎప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళలేదు. 4 ఏళ్ల కాంచెల్లి దవాఖాన ముఖమే చూడలేదంటే చూడురిగా. అటు ఆమ్దానికి ఆమ్దాని, ఆరోగ్యానికి ఆరోగ్యం. అదిరిపోయింది పో. కాయసున్నోళ్ళు ఉపాయం చేయురి మరి.